నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, దశమహావిద్యలలో ప్రతి రూపం కూడా చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే చిన్నమస్తా దేవి గురించి మనం మాట్లాడుకుంటే అమ్మవారి రూపం కూడా తల లేకుండా తల ఇంకో చేతిలో ఉంటూ రక్తం బయటకు వస్తూ ఒకంత భయానకంగా ఉన్నప్పటికీ అమ్మవారు అమ్మే కదా. ఏ రూపంలో చూసుకున్నా అమ్మే. ఆ రూప వర్ణన లేకపోతే రూపం కానీ కొంత అలా ఉండడానికి కారణం అసలు చిన్నమస్తా దేవిని దేనికోసం ఆరాధన చేస్తూ ఉంటారు. మామూలుగా గృహస్థులు కూడా అమ్మవారిని ఆరాధించొచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు ఏంటి దశమహావిద్యలు అంటే ఏంటి, మరి అందరికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కాబట్టి ఇన్స్టెంట్ గా మరి అమ్మవారిని కూల్చేస్తే వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. మనకి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది కదా సార్, అంతేనా? జరుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉపాసన చేస్తే అమ్మవారు, ఎందుకంటే పార్వతీ అమ్మవారే కదా. పార్వతీ అమ్మవారే చిన్నమస్తా. అసలు చిన్నమస్తా గురించి ఒక్కసారి చెప్పండి సార్. అమ్మవారిని ఎలా కొలవచ్చు, అమ్మవారి అసలు దేనికోసం కొలవచ్చు అనేది. ఇక్కడ మీరు ఇందాకన్నట్టుగా రూపం చూసుకుంటే గనక తన శిరస్సు తానే ఖండించుకొని చేత్తో పట్టుకొని తన మొండెం నుంచి 3 పాయలుగా రక్తం వస్తూ ఉంటుంది. ముందు వెనక ఇద్దరు ఉంటారు, వాళ్ళ నోట్లో వెళ్తూ ఉంటుంది రక్తం, ఇంకొక పాయ తన నోట్లోకి వెళ్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటంటే తను రక్షించడానికి ఆఖరికి తన శిరస్సు ఖండించుకొని రక్షిస్తుంది. లైఫ్ గివర్ అంటే ఏంటి, మనకు లైఫ్ ఇచ్చేటువంటి చిన్నమస్తా. మీరు గమనించినట్లయితే ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు మన పెద్ద పెద్ద ఆలయాల దగ్గర చిన్నమస్తా ఆలయం చిన్నగా పెట్టేవారు. ప్రతి ఆలయం దగ్గర పెట్టేవారు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. అప్పట్లో ఎవరైనా సరే ఈ ఆలయాలను ధ్వంసం చేద్దామని వచ్చినప్పుడు చిన్నమస్తాలో నుంచి ఒక శక్తి వచ్చి ఆ సైన్యాన్ని మొత్తం హతమార్చేది. అలాంటి కథలు చాలా ఉన్నాయి కూడా. అందుకని తెలుసుకొని చాలా మట్టుకు ఏం చేశారంటే, మీరు గమనించండి, మనకు పురాణాల దగ్గర నుంచి కూడా రాక్షసులు ఏం చేస్తారు, ఫస్ట్ హోమాలు యజ్ఞాలు చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఈ ధనవంతుల మేలని కాదు. అంటే ఏంటి, వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవతల నుంచి వస్తుంది. దేవతల నుంచి శక్తి ఎలా వస్తుంది? హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది. ఈ చిన్నమస్తా కానీ ప్రత్యంగిరా కానీ దశమహావిద్యల్లో ఉండేటువంటి శక్తి దేవతలకి ఏంటంటే హోమాలు చేయడం ద్వారా ఇంకా త్వరగా వాళ్ళు ఫలితాలు ఇస్తారు. అక్కడ దాకేందుకు, హోమాలు దాకేందుకు మీరు ఈ కలియుగంలో కూడా ఒక మంత్రం తీసుకొని కనుక మీరు చేసినట్లయితే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా. అంతేగాని అదేదో శత్రువు మీద ఏదో విపరీతంగా ఏదో చేసేస్తుంది, వెంటనే చంపేస్తుంది చెప్తూ ఉంటారు సార్. ధర్మానికి కనుక హాని కలిగితే చంపేస్తుంది. అంటే అట్లాగే ఇప్పుడు ఒక ఆలయం ఉంది, ఆలయంలో మీరు మెయిన్ ఆలయం ఒకటి ఉంటుంది, కానీ పక్కన ఒక చిన్నమస్తా పెట్టి మీరు రోజు దానికి కూడా పూజలు చేస్తుంటే ఆ అమ్మవారు కాపాడుతుంది ఆలయాన్ని మొత్తం. అంటే ఎవరైనా వచ్చి, ఇప్పుడు చూడండి పాతకాలంలో మనకి ముఘలులు వాళ్ళందరూ ఇది చేసేవారు, ఆలయాలను ధ్వంసం చేసేవారు. అలాంటి సందర్భంలో అమ్మవారే కాపాడేదట, అందులో సైన్యం వచ్చి చంపేసేదట వాళ్ళని. అలాగే ఒకసారి ఒక 1000 మంది సైన్యాన్ని హతమార్చినట్టుగా, క్షణాల్లో హతమార్చినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి. అంతదాకా ఎందుకండి, ఒకసారి నేను దత్తాత్రేయ మందిరంకి వెళ్తున్నా, నేను ఇంకొక 2-3 కలిసి. డ్రైవర్ చిన్నమస్తా ఉపాసకుడు. ఆయన మా ఇది చూసి, సార్ నేను కూడా ఉపాసన చేస్తుంటాను అంటే, అవునా ఏ ఉపాసన చేస్తున్నాను? చిన్నమస్తా ఉపాసన చేస్తుంటానండి అన్నాడు. అవునా, చాలా గ్రేట్ అసలు. మరి చిన్నమస్తా ఉపాసన చేస్తే నువ్వు చాలా కంట్రోల్లో ఉండాలి తెలుసా? అవును సార్, నేను చాలా కూల్గా ఉంటాను, అసలు ఎవరితో ఏమి శత్రుత్వం పెట్టుకోను. ఎందుకంటే దశమహావిద్యలు చేసేటప్పుడు శత్రుత్వాలు పెట్టుకోకూడదు, మనసులో ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. దీనివల్ల ఏమవుద్దంటే, శత్రుత్వం పెట్టుకోవడం వల్ల వాళ్ళకే ఎఫెక్ట్, నువ్వు మిస్యూజ్ చేసినందుకు నీకు ఎఫెక్ట్. అది ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటారంటే, కంట్రోల్ ఉండకపోతే ఇద్దరికి ఎఫెక్ట్ అని చెప్తుంటారు. అయితే ఆయన ఒక విషయం చెప్పాడు వెళ్తూ ఆన్ ది వే డ్రైవింగ్. సార్ ఒకసారి అంటే నేను అడిగాను, ఏమైనా నీకు దీనివల్ల నీకు ఎలాంటివి నువ్వు చూసావు, అమ్మవారు నీకు ఎప్పుడైనా కనబడిందా, లేకపోతే నీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ కనబడ్డాయా అంటే జస్ట్ క్యూరియాసిటీ కోసం ఏం చెప్తాను. ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక రోజు ఇట్లాగే అతను క్యాబ్ డ్రైవర్ కదా,
క్యాబ్ అతనే ఓన్ క్యాబ్, ఇంకో 2 క్యాబ్స్ ఏవి ఉన్నాయి అవి అసిస్టెంట్లకి నడుపుతూ ఉంటాడు. మెయిన్ పర్సన్ మాతో పాటు వచ్చాడు ఆ రోజు. ఒక రోజు అంట ఒక అడవి ప్రాంతంలో ఎవరో డ్రాప్ చేసి వస్తున్నట్ట. వస్తుంటే 2-3 దుండగులు ఆపారు కార్ని. ఆపి ఇతన్ని బెదిరించి కారు పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ కూర్చొని చిన్నమస్తాదేవిని ఇతను మూలమంత్రం తీసుకున్నాడు గురువు గారి దగ్గర. చేస్తే వాళ్ళు మళ్ళీ కారు తీసుకొచ్చి ఇచ్చేసి, బాబు నీకు దండం, మాకు వెనకాతలో ఏదో పెద్ద ఒక శక్తి వచ్చేది మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది, వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చేసాను, నీకు దండం. అంటే చూడండి, మీరు గనక భక్తి శ్రద్ధలతో గనక చేయగలిగితే అమ్మవారు కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. లైవ్ గా అతను చెప్పి అతను ఎంత చెప్పేటప్పుడు అతని ఫేస్ లో గానీ ఆ నిజాయితీగా చెప్తున్న ఇది నాకు కనబడింది అంటారు. అయితే ఇప్పుడు వెంటనే వచ్చే డౌట్, ఎక్కడ ఎవరిస్తారు, ఎవరు గురువు గారు, ఎవరి మంత్రం ఇచ్చేస్తారు, మాకు ఇలా కావాలి అంటే రక్షణ ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటారు. మీరు ఆల్రెడీ చెప్పారు, మనసు కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపాసన చేయాలి. ఈ మంత్రాలు ఎవరిచ్చేస్తారు అని అడిగే ప్రశ్నకి ఏంటి సార్ సమాధానం? నేనైతే ఇప్పుడున్న దాంట్లో సిద్ధేశ్వర భారతి గారు ఇస్తున్నారు ఈ మంత్రాలన్నీ కూడా. ఛార్జెస్ ఏమంటే ఒకటి ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, నార్మల్ గా తీసుకునే మంత్రాలే మాక్సిమం గా తీసుకోండి. దశమహా విద్యలకు సంబంధించిన మంత్రాలు మాత్రం మీ మీద మీకు కంట్రోల్ లేకుండా ఏదో ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. అనవసరంగా భయాలు తీసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు నష్టం, అవతల వారికి నష్టం. ఏదో కోపం అవతల వాళ్ళ మీద ఒక ద్వేషంతో మీరు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నష్టమే, మీరు మిస్యూజ్ చేసినందుకు మీకు నష్టమే. అయితే ఒకటి, అమ్మవారు ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏమీ చేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది అంటుంటారు, ఏమండి మేము వాళ్ళని ఏమీ చేయలేదు కానీ వాళ్ళు మా మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు పలానా దశమహా విద్యలు చేస్తున్నారు అంటే ఒకటే చెప్తాను, అమ్మ మీరు ధర్మంగా ఉన్నారు, మీరు అమ్మవారిని కనుక ప్రార్థిస్తున్నారు అనుకోండి, లలితో చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు అతనికి మనం చక్కగా సన్మానం చేసి అతనికి ఒక బహుమానం ఇద్దాము అని డిసైడ్ అయ్యారు. వీళ్ళు నిర్ధారించుకొని అతను వచ్చారు. వచ్చిన తర్వాత, స్వామి మీరు చెప్పడం వల్ల మేము కొంచెం లాభం పొందాం, లేకపోతే పడవకే డబ్బులు అయిపోయేవి అని చక్కగా అతనికి ఒక సాల్వా కప్పి ఒక బహుమతి ఇచ్చి, ఇలా మీరు చెప్పడం వల్ల చక్కగా మాకు నది దారిస్తుంది అంటే నా ఆశ్చర్యపోయింది. కృష్ణుడు విషయంలో విన్నాం కానీ ఇదేమిటి అని అనుకొని, సరే నేను చెప్తేనే వాళ్ళకి పని చేసింది, నాకెందుకు పని చేద్దని వెళ్ళాడు. ఇతనికి పూర్తి నమ్మకం లేదు, చెప్పాడు కానీ పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల వెళ్తుంటే దారి పట్ల తడిచిపోతున్నాడు. అనుకున్నాడు, అర్రే నేను చెప్పాను కానీ నాకు నమ్మకం లేదు, వారికి పరిపోయి ఉన్న నమ్మకం ఉందని. అలా ఏంటంటే, మీరు గనక అమ్మవారు, నేను ఇప్పుడు ఈ మాట అన్నాను, అమ్మవారు విన్నది, అమ్మవారు నన్ను రక్షిస్తుంది అని ఎవరైతే అనుకుంటారో ఇంకా పరిపూర్ణమైన నమ్మకం రక్షిస్తుంది, ఇంకా అందులో డౌట్ లేదు. నమ్మకం ప్రధానం. అమ్మవారిని ఎలా అయినా దండం పెట్టుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.